నమస్తే. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ పులివెందుల పులిబిడ్డ, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కూడా. ఎందుకంటే అనేక విషయాల మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్క సమస్యని స్పృశించేటువంటి నాయకుడు ఆర్యురెడ్డి గారు. వారితో మనం మాట్లాడదాం. ఆర్యురెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఆర్యురెడ్డి గారు, మే 2న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణం, అమరావతి 2.0 శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. ఆల్రెడీ విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అమరావతిని రాష్ట్ర ప్రజలు మళ్ళీ తలెత్తుకునేలా చేసి చూపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినబూనని పరిస్థితుంది. ఇప్పుడు శంకుస్థాపన తర్వాత అమరావతి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఇది నిజంగా చెప్పాలంటే చాలా శుభపరిణామం. 5 కోట్ల మంది ప్రజలు తలెత్తుకొని నేను ఆంధ్రుండ్రా, నా రాష్ట్రానికి ఒక రాజధాని ఉందిరా అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజు రేపు మే 2వ తారీఖున. ఎందుచేతంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్టుకున్న బట్టలతో మనం వెళ్ళి విజయవాడలో వెళ్ళి ఈరోజు ఒక ప్రభుత్వం ఏర్పరచుకున్నారు, సుస్థిర ప్రభుత్వం ఏర్పరచుకొని రాష్ట్ర ప్రజల ఆమోదంతో ఏ రోజైనా మనం గమనిస్తే చరిత్ర తీయండి, ప్రపంచంలో మొత్తం చరిత్ర తీయండి, ఒక రాష్ట్రం కోసం, ఒక రాష్ట్ర రాజధాని కోసం తన సొంత భూమిని, అంటే తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే భూమిని వదులుకున్నారనే ఘటన ఎక్కడైనా ఉందా? ఆ చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆ చరిత్ర సువర్ణాక్షరాలతో రాయాల్సిన దగ్గ విషయం ఎక్కడైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాష్ట్ర రైతులది, కానీ అమరావతి ప్రజల రైతులదని చెప్పుకోగలగాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం సొంత భూముల్ని ఆ రోజు ఉండే ఒక ప్రభుత్వ అధినేతని, ఒక వ్యక్తి మీద నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు 34,000 పైచిలకు ఎకరాలు దారాదత్తం చేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదక్షత మీద, నారా చంద్రబాబు నాయుడు గారు ఉండే ఆయన పని మీద ఉండే పట్టుదల మీద కానివ్వండి, ఆయన మీద విశ్వాసంతో ఆనాటి గ్రామ ప్రజలు ఒక రాష్ట్ర రాజధాని కోసం భూములు కేటాయించి 2014లో మనం అక్కడ ఏదైతే వాళ్ళు భూములు ఇచ్చినారో, అంటే ఒక పీపీపీ మోడల్లో ఆ రోజు మనం తీసుకోవడం జరిగింది. ప్రైవేటు ప్రభుత్వం పార్ట్నర్షిప్తో ఆనాటి ప్రభుత్వం రైతుల దగ్గర ఎవరి మీద కూడా ఒత్తిడి లేకుండా మన రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు. ఆనాటి పాలకులు మనల్ని ఈ విధంగా మనల్ని విడదీసి మనకి ఎటువంటి ఇవ్వకుండా మనం చేసుకున్నారు. కాబట్టి మన రాష్ట్ర ప్రగతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర రాజధాని ఇక్కడే కట్టుకోవాలంటే మీ వంతు సహాయం చేయండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ప్రజల్ని, ఆనాటి ప్రాంత ప్రజల్ని అభ్యర్థిస్తే తనంతట వాళ్ళుగా వచ్చి ప్రభుత్వానికి 34,000 ఎకరాలు ఇచ్చినారంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, అమరావతి ఉండే ప్రజల్లో అంకిత భావం, ఆ ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ ఘనత రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఘనతే అనుకోవాలి. అయితే జరిగిన దురదృష్ట ఘటన ఏమైతే ఉందో, ఆనాటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి కవ్వింపు చర్యలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అతి విశ్వాసం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధాలు, అంటే 10 సార్లు చెప్తే నిజం అయిపోద్దని ఏదైతే ఉంటుందో, ఆనాటి ఆ ప్రభుత్వం మీద విష ప్రచారాలు చేసి తన యొక్క సొంత మీడియాలో కానివ్వండి, తన సొంత ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ విష ప్రచారం చేసుకొని కొంతమంది కుయోక్తులు అందరూ కలిసి అప్పుడున్న సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలకు ఒక విషజిమ్మి వీళ్ళ అధికార దాహం కోసం 2019లో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రతి ఆంధ్రుడు సిగ్గుపడే విధంగా వీరు పరిపాలన చేశారా లేదా మీరు చెప్పండి దయచేసి. ఎందుకంటే ఆనాటి రైతమ్మలు కానీ రైతులు కానీ మా రాష్ట్ర రాజధాని ఇక్కడే కట్టండి అని చెప్పి ఎవరు కూడా సహజంగా మానవుడు అనేవాడు ఆస్తుల కోసం పోరాడతాడు, వారసత్వం కోసం పోరాడతాడు, లేకపోతే ఏదైనా వస్తువుల మీద పోరాడుతూ ఉంటాడు. రాష్ట్ర రాజధాని కోసం ఏళ్ల తరబడి పోరాడిన సంఘటనలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా? ఏ రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా? కొన్ని ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ఆ దుర్ఘటన మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. 2019లో ఒక దుర్మార్గుడు ఒక అధికారంలోకి వచ్చి ఎంత దుర్మార్గపు చర్యలు చేశారో ఆనాటి రైతులది మనం మర్చిపోతాం. ఆ విషాద ఛాయలు ఎన్ని విధాలుగా అవమానించారు. మన తల్లిదండ్రుల సమానులు, మన తల్లిని, మన చెల్లిని, మన అక్కని ఏ విధంగా అవమానం చేశారనేది నేను ఈ కళ్ళతో చూడడం జరిగింది. మీడియా కూడా మూడో నేత్రం అంటారు. మీడియా కూడా చేసినా కూడా ఎన్ని విధాలుగా మీ మీద ఆంక్షలు చేశారు. ఆఖరికి మీరు కూడా ప్రశ్నిస్తే మీ మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టిన సందర్భాలు ఆనాటి ప్రభుత్వంలో చేయలేదా? అట్లాంటి దుర్ఘటనలు అన్నీ మనం 5 సంవత్సరాలు చేసుకొని తిరిగి మళ్ళీ అదే ప్రజలు అదే విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చోబెట్టి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇదే నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో శపథం కూడా చేసి వచ్చారు.
నన్ను అవమానపరిచారంటే ఈ రాష్ట్ర ప్రజలను అవమానపరిచారు. ఈ అవమానపరిచిన ప్రజల్ని మళ్ళీ ఈ యొక్క కౌరవ సభని గౌరవ సభగా తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను. మళ్ళీ అదే అమరావతిలో అదే ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ రాష్ట్ర ప్రజలకి భావి తరాలకి మళ్ళీ ఇదే అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, మన రాష్ట్రం మన రాజధాని అనే నినాదంతో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాము. ప్రజలు ఆశీర్వదించారు, అఖండమైన మెజారిటీ ఇచ్చి మళ్ళీ మన ఒక రాజధాని మన అందరి యొక్క ప్రతిదీ కూడా ఎక్కడ ఉంటుందంటే ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఎక్కడైనా సరే బలవంతం చేసే పరిస్థితి ఉంటుంది వేరే రాష్ట్రాల్లో చూస్తే. కానీ ఇక్కడ ఒక ప్రభుత్వం ఒక మాట పిలిపిస్తే అంటే ఆ వ్యక్తి మీద ఉండే అచంచలమైన విశ్వాసం అనేది మనం గమనించగలగాలి. విశ్వాసానికి మారు పేరు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారని ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారు కదా. దానికోసం ఈరోజు అమరావతిని అదే ప్రధానమంత్రి అప్పటి 2014లో మనం ఆనాటి ప్రధానమంత్రి మళ్ళీ ఈనాటి ప్రధానమంత్రితో అంటే ప్రజలు ఏ విధంగా మనకు అవకాశం ఇచ్చాడు, భగవంతుడు కూడా ఏ విధంగా అవకాశం ఇచ్చారు. అమరావతి అంటే ఇంద్రుడు పాలించే అని అంటారు, అంటే దేవతలు కొలువై ఉండే ప్రదేశాన్ని అమరావతి అంటారు. అలాంటి అమరావతి స్వర్గంలో ఉంటే ఈనాటి అమరావతి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కొలువై ఉంది. అలాంటి రాజధానిని మళ్ళీ అదే ప్రధానమంత్రి వారి చేతులుగా మళ్ళీ మనం రీఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాము. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. 2014లో అమరావతి అనౌన్స్మెంట్ చేశారు, కొన్ని కార్యక్రమాలు ఆయన శంకుస్థాపన చేశారు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ గారు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు. తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిని ఏ విధంగా నాశనం అయిందో మనం చూసాం. 3 రాజధానులు అని చెప్పారు. ప్రజా వ్యవస్థలను కూలగొట్టలోనే మొదలుపెట్టినాడు అతని యొక్క దుర్మార్గం. ఇప్పుడు 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రజల్లో కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, ఒకసారి జరిగినటువంటి అనుభవం ఉంది కదా, ఇది మళ్ళీ రిపీట్ అయితే మా పరిస్థితి ఏంటి, ఈ భయం ఈ ఆందోళన ఉంది. చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇది ప్రజాప్రభుత్వం అండి, మనది ఒక బిగ్గెస్ట్ డెమోక్రసీ, ఒక లౌకిక రాష్ట్రం. ప్రతి వ్యక్తి కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలగాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేయగాలి. దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి ఉండే ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వ తరపు నుంచి అభివృద్ధి ఫలాలు వెళ్ళాలి, సంక్షేమ పథకాలు వెళ్ళాలన్న ఆలోచనతో నిరంతరం పనిచేసే వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పనితనం కోసం ఈరోజు మీరు కానీ నేను కానీ మాట్లాడేంత వయసు కానీ శక్తి కానీ మనకు లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం 18 నుంచి 20 గంటలు పనిచేసిన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారండి? ఈరోజు మన రాష్ట్రంలో మన తెలుగువాడైనందుకు మనం గర్వపడాలి. అలాంటి వ్యక్తి ఈరోజు ఉన్నారు కాబట్టే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నల్లో కూడా కరెక్టే. వ్యాపారవేత్తలు, నేను కూడా వ్యాపారస్తునే, నా తోటి వ్యాపారస్తులు కూడా అడుగుతూ ఉన్నారు, తిరిగి మళ్ళీ ప్రభుత్వం దుర్మార్గుడికి మళ్ళీ చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటని. దానికోసమే ఈరోజు చంద్రబాబు నాయుడుగా ఒక కన్స్ట్రక్షన్గా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇంకో 30-40 ఏళ్ల వరకు ఎటువంటి డౌటే లేదు, రాష్ట్ర ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారు. మేము ఈరోజు నాకు ఒక పార్టీ తరపున వ్యక్తిగా నేను మాట్లాడలేదు, ఒక సామాన్యుడు నాకు చెప్పిన విషయాన్ని నేను మీ మీడియా ముందుకు నేను తీసుకొస్తా ఉన్నాను. ప్రతి సామాన్యుడు అంటే కింద స్థాయి నుంచి కూడా ప్రతి వ్యక్తి కూడా రగిలిపోతూ ఉన్నాడు. నా రాష్ట్రానికి రాజధాని లేదే, బయటికి పోతే నీ రాజధాని ఏదిరా అంటే నాకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ అలాంటి రాజధాని నిర్మించాలంటే ఆ నిర్మించే పట్టుదల వ్యక్తి కావాలి. ఆ పట్టుదల వ్యక్తి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పి తిరిగి మళ్ళీ ఆయన అధికారం ఇచ్చి మీరు సంవత్సరం, ఇందాక అడిగారు ప్రశ్నలో, సంవత్సరం కూడా కాలేదు కానీ ఆయన మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. అదృష్టవశాత్తు ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. కేంద్రంలో పెద్దలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దానికి చక్కటి ఉదాహరణ ఈరోజు రేపు 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి వారు మళ్ళీ మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. కట్టుదిట్టమైన నిర్మాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. పారిశ్రామికవేత్తల్లో కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి పూర్తిగా భరోసాని ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు ఏదైనా జరిగినా కూడా మీకు అన్ని విధాల చట్టబద్ధతమైన విషయాలు చట్టబద్ధంగా మీకు భద్రత కల్పించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద రాజధాని మీద కూడా చట్టబద్ధత చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వ్యాపారవేత్తల్లో ఉండే ఆ డౌట్ని మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం బయట చేయడం జరుగుతుంది. ప్రజల్లో కూడా అచంచలమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం మా భద్రతను కల్పిస్తూ ఉంది, మాకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉపద్రవాలు వచ్చాయండి, విజయవాడ వరదలు కానివ్వండి, ఇతరాత్ర కానీ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే ప్రతిదీ కూడా, మొన్న కూడా జరిగిన ఏదైతే ఒక తుఫాను వచ్చినా సరే ముఖ్యమంత్రి వారు ఇమ్మీడియట్గా వెళ్తున్నారా లేదండి?
ప్రజలకి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాని గత ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా కొల్లగొట్టేసినా సరే ఈరోజు ఖజానా లేకపోయినా సంపదను సృష్టించడంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే సంపదను సృష్టించి ఆ సంపదని సంక్షేమ పదాలకు అభివృద్ధిపరిచి ప్రజలకు అభివృద్ధిపరిచి తిరిగి ఆ సంపదను ప్రజలకు పంచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక్కడు, ఆయనే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు 1వ తారీఖు చూసుకుంటే ఏమంటారండి? ఒక విమర్శ చేస్తున్నారు వైసీపీ నాయకులు. 33,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు, దాంట్లోనే అసలు సరైన కట్టడాలు లేవు, సరైనటువంటి అమరావతి రాజధాని అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు దానికి అదనంగా 44,000 ఎకరాలు కావాలంట. ఉన్నదే 2019, 2024 ఈ వైసీపీ నాయకులు గడ్డి కాసినారా? ఆ పార్టీ అధ్యక్షుడు గాడిదలు కాసినాడు? దానికి సమాధానం చెప్పమని చెప్పండి. ఇచ్చిన 33,000 ఎకరాల రైతులు మీరు ఎందుకు అవమానించారు? సమాధానం చెప్పండి. ఎందుకు మీరు 3 ముక్కలాట్లాడారు? దానికి సమాధానం చెప్పండి. అసలు అమరావతి రాజధాని మీరు ఎందుకు విస్మరించారో దానికి సమాధానం చెప్పండి. ఒక స్పీకర్ హోదాలో ఉండే ఒక పనికిమాలినోడు ఈరోజు దాన్ని శవాల దెబ్బ అనే వ్యక్తి ఎడగపోయినాడు. దానికి సమాధానం చెప్పండి. 33,000 ఎకరాలు ఒక సంపదని, కొన్ని కోట్ల రూపాయల సంపదని మీ చేతిలో పెడితే మీ చేతకారతనంతో, మీ యొక్క ధనదాహంతో దాన్ని రకరకాల పేర్లు పెట్టి కమరావతి, భ్రమరావతి అని చెప్పి కులానికి ఒక ఊరు, ప్రాంతానికి ఒక ఊరు, మతానికి ఒక ఊరని చెప్పేసి మీరు మీ యొక్క పబ్బాన్ని గడుపుకునే వ్యక్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి మిగతా పార్టీలు ఏ విధంగా మీకు విమర్శించే హక్కు ఉందో మీరు దానికి సమాధానం చెప్పండి. మీడియా పరంగా ఉన్నాం కాబట్టి మీరు సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇదే ప్రజల దగ్గర మీరు మధ్యలోకి వెళ్ళండి. వైఎస్ఆర్సీపీ పార్టీని తరివి కొట్టే పరిస్థితి ఉంది కదా లేదా? దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మీరు 33,000 ఎకరాలు ఎందుకు, 44,000 ఎకరాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదా? కరెక్టే, రాజధానికి 33,000 ఎకరాలు అవసరము, ఇంకా సమీకరించండి అని చెప్పి ఆనాటి ప్రభుత్వం మీద మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈ వైసీపీ వ్యక్తులు మర్చిపోతా ఉన్నారా? అవి మర్చిపోయి అంటే మీరు కళ్ళు తాగిన కోతిలాగా బయటకు వచ్చి ఏదో మాట్లాడేస్తామంటే రికార్డ్ అనేది ఒకటి ఉందా లేదని అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు మీరు ఉన్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి. మీరు విమర్శించండి లేదా మీరు సహకరించండి. విమర్శించిన ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, మీ సలహాలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వానికి ఇందాకే చెప్పాం, ద్వేషభావం లేదు. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా కూడా తీసుకుంటాం. ఆ భావం లేదు కాబట్టే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని రేపు ప్రధానమంత్రి గారు పాల్గొనే కార్యక్రమంలో కూడా ఆహ్వానించడం జరిగిందా లేదా? నువ్వు రేపు వస్తావా లేదా? దానికి సమాధానం చెప్పు. ఇదే అమరావతిలో ఉండి ముఖ్యమంత్రిగా నువ్వు సచివాలయానికి పోతా ఉంటే పరదాలు కట్టుకుని పోయే మనిషివి నువ్వు. రేపు నువ్వురా ఆ ప్రాంత ప్రజల్ని సాగరంగా ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు. నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? రేపురా, ఈ రాష్ట్రం నాది, ఈ అమరావతి నాది, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పుకొని నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. రేపు ఇదే అమరావతికి నువ్వు సంఘీభావం తెలుపుతూ అవును ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పు నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలో, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో నువ్వు రావడానికి అవకాశం ఉందా? దానికి సమాధానం చెప్పండి. ఈ వైఎస్ఆర్పీ వ్యక్తులు కానివ్వండి, ఆ జగన్మోహన్ రెడ్డిని కానీ దానికి సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 33 ఎకరాలు తీసుకుంటుంది, 44,000 ఎకరాలు తీసుకుంటుంది. భావితరాలకి ఎన్ని వేల ఎకరాలు అవసరం వస్తే భావితరాల దృష్ట్యా అన్ని వేల ఎకరాలు రాష్ట్ర ప్రజలు ముందుకు వస్తూ ఉంటారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టినదా? దానికి సమాధానం చెప్పు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పరుస్తూ ఉంటే, ఈ ప్రజలను అభివృద్ధి పరుస్తూ ఉంటే, భావి తరాలకు అభివృద్ధి పరుస్తూ ఉంటే మాకు మనుగడ ఉండదు, మా రాజకీయ పార్టీకి మనుగడ ఉండదని మీరు విమర్శిస్తూ ఉండారే. ఎన్ని రోజులు విమర్శిస్తూ ఉంటారు? మీకు చలనం ఉండదా? మీకు ఇంకా ఎటువంటి పరిస్థితులు మీకు రియలైజేషన్ రాదా? ఆ రియలైజేషన్ రానంతసేపు మీ యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క విమర్శలకి మేము సమాధానాలు చెప్పుకుంటూ పోతే చచ్చిన బతికి మళ్ళీ లేపడే పరిస్థితి ఉంటుంది, మీరు అడిగిన క్వశ్చన్ కూడా. కాబట్టి ఇలాంటి వ్యక్తుల కోసం కాదు, మనం ముందుకు పోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దుర్మార్గం నుంచి కాపాడుకోగలిగాం మనము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాపాడుకోగలిగాం. ఈ రోజు మన ఈ ప్రజలతో కాకుండా భావి తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకోగలుగుతా ఉన్నాం. రేపు ప్రధానమంత్రి వర్యుల ద్వారా ప్రతి పార్టీ దీంట్లో ఆహ్వానితులే, ప్రతి వ్యక్తి దీంట్లో ఆహ్వానితులే. ఇది మన రాష్ట్రం, దీనికి ఒక ఆహ్వానాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో. కాబట్టి రేపు ప్రధానమంత్రి గారి ద్వారా ప్రతి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కళ్ళారా రేపు మీరు చూడండి, ఒక వైకుంఠంలాగా రేపు ఒక వైకుంఠంలో ఏదైతే వైభవం జరుగుతుందో రేపు మనకి 2వ తారీఖున అమరావతిలో అదే విధంగా ఒక వైకుంఠంలాగా రేపు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక రేపు తీరబోతా ఉంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, పవన్ కళ్యాణ్ గారు శక్తి, యుక్తి, మేధస్సు 3 కలుస్తూ ఉంటే
ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ముగ్గురు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి వారి సారథ్యంలో రేపు ఆంధ్ర రాష్ట్రంలో మన కోరిక, మన కళ నెరవేరబోతుంది. మన ఏదైతే ఏకైక రాజధాని అమరావతి ముందు రేపు ఆ యొక్క గౌరవ ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా మళ్ళీ రీఫౌండేషన్ చేసుకొని ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక అందమైన, అంటే ఒక ప్రపంచం అనుకోవాలి, ఒక అమరావతి నిర్మించబోతుంది. ప్రతి భారతీయుడు కూడా గర్వపెట్టుకు నేను కాలు ఎగరేసుకొని ఇదిరా నా రాజధాని, ఉంటే నా రాజధాని అమరావతిలో ఉండాలరా అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయబోతుంది. అది కూడా మీరు అందరూ చూస్తారని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.